ఈ వీడియో చేస్తున్నందుకు రీజన్ ఏంటంటే మీలో ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే బయట ఒక సాఫ్ట్వేర్ డెవలపరు సంవత్సరం అంతా కష్టపడితే లేదా ఫర్ ఎగ్జాంపుల్ నెలంతా కష్టపడితే 30-40 వేలు అర్న్ చేస్తాడు. లేదా ఓకే తోపు డెవలపర్ అయినా కూడా ఎంత తోపు డెవలపర్ అయినా కూడా 1,00,000 ఫ్రెషర్ గురించి మాట్లాడుతున్నాను. నీ ఎల్పిఏ 50 ఎల్పిఏ అయినా కూడా నీకు 1,50,000 దాకా వస్తుంది. అవునా కాదా? అలాంటిది బయట సొసైటీలో ఒక వీడియో ఎడిటర్, ఒక డిజైనర్ లేదా యూట్యూబ్ చేసేవాడు, ఇన్స్టాగ్రామ్ చేసేవాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ. అవునా కాదా? జనాలు జాబ్స్ మానేసి స్టార్టప్స్ వైపు వెళ్తున్నారు లేదా ఫుల్ టైం యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని జాబ్ మానేసి అది చేసేయండి, కంటెంట్ క్రియేషన్ చేసేయండి అని చెప్పేసి చెప్పట్లే. మీరేం చేయాలంటే వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నావు, లేదా కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటున్నావు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నావు, థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావు, ఏది నేర్చుకుంటున్నా కూడా షో ఇట్ టు పబ్లిక్. ఎందుకంటే నీ పర్సనల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకో. అట్ ద ఎండ్ నువ్వు ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా నీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ నేను పెద్ద పెద్ద పదాలు అనిపిస్తుంటాయి, మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుండదు. సో అందుకే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది బయట ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ స్కిల్స్ ఎటువైపు మూవ్ అవుతున్నాయి అనేవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాము ఈరోజు ఈ వీడియోలో. సో వీడియోని జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడు, అండ్ అలానే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది దొరుకుతుంది. అండ్ నీకు అలా అనిపిస్తే నీ ఫ్రెండ్ కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలుసుకోమను అసలు ఏం జరుగుతుంది బయట అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క కంపెనీ ఏం చేసింది, ఆన్లైన్ అయింది. అవునా కదా? ఆన్లైన్లో కోర్సెస్ పెరిగాయి, ఆన్లైన్లో చాలా పెరిగాయి, ఆన్లైన్ బిజినెసెస్ పెరిగాయి, ఆన్లైన్ ఇండస్ట్రీ వచ్చింది, చాలా వచ్చాయి. కానీ కోవిడ్ తర్వాత అలా ఏమైందంటే ఆ కోవిడ్లో వచ్చినంత జ్యూస్, ఆ కోవిడ్లో వచ్చినంత రెవెన్యూ ఈ కంపెనీస్కి ఇప్పుడు రావట్లే. అవునా? అప్పుడు చాలా హైరింగ్ చేసేసుకున్నాయి. సో అప్పుడు సూపర్గా జ్యూస్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలో ఒకటి రావడం, రైట్? సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో, ఒక కంపెనీ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలనుకోండి, ఓకే కోడ్ విత్ స్వరూప్ మెంటిబై నాదే స్టార్టప్ ఉంది, దానికి నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకో, అది ఎంతసేపు పట్టిద్ది నాకు? నేను ఎలా అంటే అలా అయిపోద్ది. ఎందుకు? 1 day 2 days ఎఫర్ట్. దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. ఏం జరిగారు? ఏమో నాకు తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. సొల్లొద్దు, సొల్లు కాదు సార్, సొల్యూషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ప్రతి ఒక్కటి సింపుల్ అయిపోయింది. ఏదైతే 0 to 1 సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉంటుందో అది చేయడం ఈజీ అయిపోయింది అనమాట. కానీ ఒకప్పుడు 2015, 2016 ఈ టైంలో ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. 2020 వరకు కూడా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే, ఒక ల్యాండింగ్ పేజ్ చేయాలంటే మనం ఎంతో కోడ్ రాయాలి, అవన్నీ చేయాలి, ఆటోమేటెడ్ టూల్స్ అనేది చాలా తక్కువ, రైట్? ఎన్నో ఛాలెంజెస్ అనేవి ఉండేవి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, ఇదేదైతే సాఫ్ట్వేర్ అంటే ఏ స్టార్టప్కైనా ఏం కావాలి? ఫస్ట్ ఒక వెబ్సైట్ కావాలి, వాళ్ళకంటూ ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఉండడానికి ఒక ప్రోడక్ట్ కావాలి, ఒక వెబ్సైట్ కావాలి. వాళ్ళకంటూ కోర్సెస్ ఉన్నాయనుకో, ఆ కోర్సెస్ అన్నీ వినడానికి ఒక సర్వరు అవన్నీ ఉంటే సరిపోతుంది, రైట్? ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్, ఒక జనాలు అక్కడ చాట్ చేసుకోవడానికి చాటింగ్ సిస్టము, రైట్? ఇవన్నీ కూడా చేయడం చాలా సింపుల్ అయిపోయింది ఈ టైంలో. 2024, 2025 ఈ టైంలో చాలా సింపుల్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు సింపుల్ అయ్యాయి? బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి ఏం జరిగిందంటే ఇలా సింపుల్ అయిపోవడం వల్ల చాలా కంపెనీస్ అనేవి స్టార్టప్స్ కింద వచ్చేస్తున్నాయి. ఎన్ని స్టార్టప్స్ రావట్లేదు ఇండియాలో చెప్పండి, రైట్? ఎవడు చూసినా కూడా స్టార్టప్ అంటున్నాడు. ఒకప్పుడు స్టార్టప్ చేయాలంటే చాలా కష్టం, ఇప్పుడు అంత కష్టం కాదు. సో అసలైన కష్టం ఏంటంటే ఇప్పుడు 100 స్టార్టప్స్ ఉంటే ఈ 100 స్టార్టప్స్లో ఏ స్టార్టప్ అనేది యూనిక్గా బ్రాండింగ్ చేసుకోవాలి అంటే ఆ బ్రాండ్, పర్సనల్ బ్రాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు, రైట్? ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్గా చెప్తున్నా. స్కేలర్ ఉంది, న్యూటన్ ఉంది, నెక్స్ట్ వేవ్ ఉంది, అవి ఇవి అని చెప్పేసి చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి అనుకో. ఓకే నేను కోర్సులు అంతా ఆన్లైన్లో ఇది అది అని చెప్పేసి యాడ్లు వేసుకున్నాయి అనుకో, ఈ కాలంలో ఎవరు నమ్మరు. జనాలకి తెలుసు ఇది యాడ్. ఓకే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్నాడు అనుకో, జనాలకి అర్థమైపోతుంది ఇది ప్రమోషను అని చెప్పి జనాలకి అర్థమవుతుంది. మొత్తం అర్థం అవ్వట్లేదు, బట్ ఆల్మోస్ట్ అర్థమవుతుంది. సో ఇలాంటప్పుడు ఏంటి ఇంపార్టెంట్ అంటే ఆ బ్రాండ్ యొక్క పర్సనల్ బ్రాండ్ పెంచుకోవడం. అంటే నేను ఇవి చేస్తున్నా, అర్థమవుతున్నా, ఆర్గానిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అంటే ఓకే స్కేలర్ కంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, అందులో ఏవైతే స్టూడెంట్స్ నిజంగా చేస్తున్నారో, అచీవ్ చేస్తున్నారో, అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అన్నీ అప్లోడ్ చేయాలి, మంచిగా అప్లోడ్ చేయాలి, రైట్? అనేది ఒకటి రియలైజ్ అయ్యారు స్కేలర్ వాళ్ళు. అండ్ ఆ రియలైజేషన్తోనే
నన్ను హైర్ చేసుకున్నారు, నాకు ఒక జాబ్ వచ్చింది. సిమిలర్గా తరుణ్ స్పీక్స్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో, తరుణ్ స్పీక్స్ కూడా అన్అకాడమీ ఏదైతే ఉందో, అన్అకాడమీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు 200-300 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సేమ్ అలానే ఆ రోల్కి వీళ్ళు ఏం చేసుకున్నారు, తరుణ్ స్పీక్స్ని 75 LPA, రైట్, 75 LPAకి ఆఫర్ చేసుకున్నారనమాట తరుణ్ స్పీక్స్ని, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆర్గానిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, నువ్వు గ్రోత్ చేయి, యాడ్స్ రన్ చేయి, యాడ్స్ ఇవన్నీ చేస్తే, ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేసినా ఇవన్నీ అవుతాయి, కొంచెం తగ్గినా కూడా ఇవన్నీ కూడా అవుతాయి. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది, మనము స్కేలర్లు ఏం చేస్తున్నాము, లేదా మన కంపెనీ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు అనేది బయటికి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ టైంలో, రైట్. ఇదైతే 2024-25 ఉందో, ఈ టైంలో ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి అనేది కోరుకుంటుంది. ఒకవేళ కోరుకోకపోయినా కూడా నువ్వేం చేయొచ్చు అంటే, నీ కంపెనీకి అవసరం ఉంటుంది ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో, నువ్వంటూ ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ పెట్టుకో, అందులో చూపించు అసలు నీ స్కూల్లో, నీ కాలేజ్లో, నీ ఏదైనా కూడా వాళ్ళు నువ్వు స్పెసిఫిక్గా ఏదైతే చేస్తున్నావో అందులో ఇవన్నీ జరుగుతున్నాయని చూపించుకో, సక్సెస్ స్టోరీస్ పెట్టు. అన్నీ పెడితే కదా అప్పుడే నీకు ఒక సైడ్ నుంచి రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఉంది. కాకపోతే పెట్టడం మాత్రమే కాదు, ఇప్పుడు అన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎందుకంటే మొత్తం అంతా సోషల్ మీడియా అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే పెడుతూ వాళ్ళది ట్రెండింగ్ కూడా అయిపోవాలి అనేసి అనుకుంటున్నారు, రైట్. ఇక్కడ నుంచే వాళ్ళకి కన్వర్షన్స్ రావాలి, ఇక్కడ నుంచే వాళ్ళకి లీడ్స్ రావాలి, ఇక్కడ నుంచే వాళ్ళకి అడ్మిషన్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో ఇలా జరుగుతుంది ప్రజెంట్. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, 100 కంపెనీలు ఉన్నాయి బ్రో కోర్సులవి. ఇప్పుడు ఏ కోర్సుని నమ్ముతావు నువ్వేం చేస్తావు, డైరెక్ట్గా వెళ్ళి రివ్యూ అని కొడతావు, అవునా కాదా? సో ఇప్పుడు రివ్యూ అని కొట్టినప్పుడు నీకు అక్కడ ఏమొస్తాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు వస్తాయి, అవి కొన్ని నమ్ముతావు, కొన్ని నమ్మవు, అవి నీ ఇష్టం. రివ్యూ వస్తాయి, ఆ వీడియోలు వస్తాయి, ఈ వీడియోలు వస్తాయి. కానీ యాక్చువల్గా ఏం నమ్ముతావు, యాక్చువల్గా అక్కడ ఏదైతే జరుగుతుంది, రైట్, అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్నే నమ్ముతావు. ఎస్ ఆర్ నో, అంతే కదా సింపుల్గా. సో ఇప్పుడు నువ్వు ఒక ఐఐటి జాయిన్ అవ్వాలన్నా కూడా ఐఐటీలో ఎలా జరుగుతుంది, ఒక ఐఐటి బాంబే వచ్చింది, ఐఐటి ఢిల్లీ వచ్చింది. సో ఈ రెండింటికి కంపారిజన్ చేస్తావు కదా నువ్వు, ఏది బాగుంది అని చెప్పేసి. ఎలా చేస్తావు, అక్కడ ఉన్న స్టూడెంట్స్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ. సో ఇప్పుడు ఐఐటి బాంబేకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకో, ఓకే వీళ్ళన్నీ చూపించుకుంటున్నారు, ఓ సూపర్ ఉంది వీళ్ళది అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఐఐటి ఢిల్లీకి లేదనుకో, చూపించుకో. సో ఇక్కడ అడ్మిషన్స్ పెరుగుతాయి, ఇక్కడ బిజినెస్ బాగుంటుంది, అక్కడ బిజినెస్ బాగోదు. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏదో ఒకటి ఉంది, సంథింగ్ స్కిల్. ఆ స్కిల్ ఏంటి స్పెసిఫిక్గా నేను చెప్పలేదు, కాకపోతే ఓకే ప్రతి ఒక్క బ్రాండ్ తన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉండాలి, తన యొక్క ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పాడు స్వరూప్ అన్న. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం ఏంటంటే, అసలు ఏంటి స్కిల్, అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా గ్రో అవుతుంది ఇండస్ట్రీ అనేది వితిన్ ఫ్యూ ఇయర్స్ అనేది మనం చూస్తాము. అండ్ మీన్ వైల్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పడం మర్చిపోయాను, చాలామంది డిగ్రీస్ గురించి ఆలోచిస్తారు. అంటే ఏంటంటే మీరు మేము అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. సో ఈ టైంలో ఎలా అయిపోయిందంటే, మీరు ఏ ఆన్లైన్ డిగ్రీ ఉన్నా కూడా పర్లేదు, మీరంటూ మీ స్కిల్స్ ఏంటి అనేవే మ్యాటర్ అవుతాయి. ఆన్లైన్ డిగ్రీ చేయాలి, అది కూడా ఫుల్ స్టాక్లో కానీ, డేటా సైన్స్లో కానీ, దేనిలో అయినా కూడా మీకు ఒక డిగ్రీ చేయాలి అనేసి అనుకుంటుంటే, నేను మీకోసం కాలేజ్ విద్య అనేది తీసుకొచ్చాను. ఇందులో మీకు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఏవైతే టాప్ యూనివర్సిటీస్ ఉంటాయో, ఏవైతే టాప్ యూనివర్సిటీస్లో ఫుల్ స్టాక్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయో, ఏవైతే డిగ్రీ కోర్సెస్ ఉంటాయో అవన్నీ మీరు ఆన్లైన్లో ఉండగా నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే మీకంటూ డిగ్రీ వచ్చేస్తుంది, మీరు ఆన్లైన్లో డిగ్రీ చేసేసుకోవచ్చు. సో కాలేజ్ విద్యను ఎందుకంటున్నా అంటే, చాలా స్కామ్ వెబ్సైట్స్ అనేవి బయట అవైలబుల్గా ఉంటాయి. కానీ మీ అందరినీ ఆ స్కామ్ వెబ్సైట్స్ నుంచి ప్రివెంట్ చేసి, మీకు ఓకే నిజంగా ఈ కాలేజెస్ ట్రస్ట్ వర్ది కాలేజెస్, అక్కడ ఉన్న ట్రస్ట్ వర్ది కాంటాక్ట్స్కి కాంటాక్ట్ చేయడానికి మీకు కాలేజ్ విద్య అనేది 100% ట్రస్టబుల్ సోర్స్ అనమాట. సో అందుకే నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళతో కొలాబరేషన్లో ఉన్నాను కాబట్టి వీళ్ళని నేను సజెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఒకవేళ మీరు ఆన్లైన్ డిగ్రీ వైపు చూస్తున్నారు, మేము ఆఫ్లైన్ డిగ్రీ అంత బడ్జెట్ లేదు, ఫీజు లేదు అనేసి అనుకుంటుంటే, వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీని సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏదో చేయాల్సిన అవసరం లేదు, కింద లింక్ ఉంటుంది మంది, అక్కడికి వెళ్ళి మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మీకు త్రూ అవుట్ ఇండియా కాలేజెస్ ఇచ్చేస్తుంది. వాటిని మీరు కంపేర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అడ్మిషన్ వాళ్ళతో మాట్లాడవచ్చు, కాలేజ్ వాళ్ళతో, లేదా ఈ కాలేజ్ విద్య వాళ్ళే మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తారు ఫ్రీగా. వీడియో కౌన్సిలింగ్ లేదా ఆడియో కౌన్సిలింగ్ ఏదైనా కూడా ఇస్తారు మీకు. ప్లస్ అలానే ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ అలానే మీకు కింద మన లింక్ నుంచి వెళ్తే మీకు 7,000 రూపీస్ ప్లేస్మెంట్ పోర్టల్ కూడా ఫ్రీగా వస్తుంది. ప్లస్ అలానే ఇక్కడ 10,000 రూపీస్ సబ్సిడీ ఉంటుంది మీరు జాయిన్ అయితే. అండ్ అలానే మనం చూసుకుంటే ఈ ఫుల్ స్టాక్, డేటా సైన్స్ వీటిలో కూడా ఆన్లైన్ డిగ్రీ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేది నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాం విత్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? ఓకే, బ్రాండ్స్ అనేవి
100 బ్రాండ్స్ ఉంటున్నాయి, కానీ ఆ బ్రాండ్ యూనిక్ కావాలంటే 100 ఐఐటీలు ఉంటాయి, కానీ ఆ ఐఐటీ యూనిక్ కావాలంటే ఆ ఐఐటీ కంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, రైట్? సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నువ్వు నేర్చుకో, నువ్వేవైతే నేర్చుకుంటున్నావో. ఎందుకంటే ఇంట్లో మనందరం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సొసైటీ ఇలా మారిపోలేదు, మన పేరెంట్స్ ఇలా మారిపోలేదు. ఇప్పుడు నేను యూట్యూబ్లు చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు, నేను వీడియో ఎడిటింగ్లు చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. సో నీ ఫ్యామిలీలో ఎంతవరకు సపోర్ట్ వస్తుందో అంతవరకు వెళ్ళు. బట్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో, నా ఆడియన్స్ మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి నేను వాళ్ళకి సజెషన్ ఇస్తున్నా. ఒకవేళ నువ్వు బయట ఆల్రెడీ జాబ్ చేస్తున్నావంటే ఇంకా సూపర్, అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే నువ్వు ఈ 4 years ఆఫ్ యువర్ టైమ్ నీ చుట్టుపక్కల పేరెంట్స్ ఉండరు, హాస్టల్లో ఉంటావు, లేదా దూరంగా ఉంటావు, ఎక్కడో ఒక దగ్గర ఉంటావు. లేదు పేరెంట్స్ ఉన్నారంటే నువ్వేం చేయలేవు ఇంకా. కానీ హాస్టల్లో ఉంటే దిస్ ఈజ్ యువర్ టైం. ఈ 4 years నువ్వు ఎక్స్ప్లోర్ చేయి. కాలేజ్లో ఉండైనా కూడా క్లాసులకి వెళ్లకుండా ట్రై చేయి. ఏం చేస్తావంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆ కాలేజ్లో ఉంటుండగానే తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఏదో ఒక ట్రై చేసి అటెండెన్స్ని కొంచెం తగ్గించేసుకో, అటెండెన్స్ని కొంచెం అవాయిడ్ చేయి. అటెండెన్స్ పడుతుంది, బట్ బికాస్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. నేనేం చెప్తాను అంటే టైం మేనేజ్మెంట్ కోసం. ఇప్పుడు టైం దొరికింది నీకు, ఇంజనీరింగ్లోనే నువ్వు చేసుకోవాలి. ఈ పేరెంట్స్ చెప్పకు, ఎవరికి చెప్పక, యూట్యూబ్ చేయి. యూట్యూబ్ దేని మీద చేస్తావు? నీకు కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పు. లేదు నీకు వీడియో ఎడిటింగ్ గురించి ఉందా? నీ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని అదే చెప్పు. వెబ్ డెవలప్మెంట్ గురించి ఉందా? అది నేర్చుకో, అది చెప్పు. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకొని సోషల్ మీడియాలో చెప్పు. సిరీస్ చేయి. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి 10 రోజుల్లో మనం ప్లేస్మెంట్ గురించి నేర్చుకుంటాం, 10 రోజుల్లో మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం అని చెప్పేసి బ్రాండ్ గురించి చేయి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు డిఎస్ఏ చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పేసి. డిఎస్ఏ చేస్తే నీ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది, అవునా కాదా? కానీ ఒక యూట్యూబ్ ఛానల్కి వీడియో చేస్తే నీకేమేమి స్కిల్స్ వస్తాయో నేను చెప్తున్నా విను. ఫస్ట్ వస్తేప్పటికి మార్కెట్ రీసెర్చ్. అంటే ఒక సంవత్సరం వరకు నువ్వు 100 వీడియోలు చేస్తావు, ఆ 100 వీడియోలు వర్కౌట్ అవ్వవు. సో ఇప్పుడు నీ దగ్గర ఇంకేం చాయిస్ ఉంటుంది? నువ్వు అసలు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, ఏ వీడియోస్ వర్కౌట్ అవుతున్నాయి అనేది రీసెర్చ్ చేస్తావు. అసలు నీ ఆడియన్స్ ఎవరు అనేది రీసెర్చ్ చేస్తావు, ఓకేనా? ఓకే, కంప్యూటర్ సైన్స్ చేస్తే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ నీ ఆడియన్స్, వీడియో ఎడిటింగ్ చేస్తే ఆ రిలేటెడ్ నీ ఆడియన్స్, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు అనేది నువ్వు రీసెర్చ్ చేస్తావు. మార్కెట్ రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ బిజినెస్. చాలా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థం అవ్వవు, నేర్చుకోండి, మీరు చేయండి అంతే, మీరు మర్చిపోండి. నేను చెప్తుంది గుడ్డిగా ఫాలో అయిపోండి. మీరు టైం తీసి యూట్యూబ్ వీటికి పెట్టండి. పెడితే మీకు ఒక బిజినెస్, ఒక స్టార్టప్, ఒక CEO లెవెల్ స్కిల్స్ అనేవి మీకు వస్తాయి. సెకండ్ స్కిల్ వస్తేప్పటికి కమ్యూనికేషన్ స్కిల్. అంటే నువ్వు నీ లోపల ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్సెస్, ఫెయిల్యూర్స్, ఇవన్నీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పుకోవడం, రైట్? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. వీడియో ముందు కంటెంట్ క్రియేషన్ స్కిల్స్. అంటే కంటెంట్ క్రియేషన్, నేను వీడియో చేస్తున్నా, రైట్? వీడియో ముందు కెమెరా ముందు మాట్లాడే స్కిల్స్ వస్తాయి, రైట్? వీడియో ఎడిటింగ్ స్కిల్స్ వస్తాయి. దీని తర్వాత స్క్రిప్ట్ రైటింగ్, కాపీ రైటింగ్ స్కిల్స్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లో పోస్ట్స్, కోరాలో పోస్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నావు, అంతెందుకు మన దానిలోనే మెంటీ బై కోడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నావు. సో మెంటీ బై రివ్యూ కోరా, మెంటీ బై రివ్యూ రెడిట్ అని చెప్పి సెర్చ్ చేస్తావు. అక్కడ రైటింగ్ వాళ్ళు రాస్తారు, అక్కడ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. నీకు రాయడం బాగా వచ్చంటే బ్లాగ్స్ రాయొచ్చు, అది రాయొచ్చు, ఇది రాయొచ్చు, చాలా రాయొచ్చు. సో యూట్యూబ్ వీడియో చేయడం వల్ల, స్క్రిప్ట్ రైటింగ్ వల్ల నీకు రైటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అర్థమవుతుందా? రైట్ ఎలా రాయాలి అనేది పెరుగుతుంది. వీడియో మధ్యలో మార్కెటింగ్ స్కిల్స్ అనేవి వస్తాయి నీకు. ఒక వీడియో చేస్తున్నావు, ఓకే, ఈ వీడియోలో నేను లైక్ చేయమనాలి, సబ్స్క్రైబ్ చేయమనాలి, లేదా మధ్యలో ఒక మంచిగా ఇంటిగ్రేషన్ అనేది పెట్టాలి. ఇంటిగ్రేషన్ నేను ఎలా పెట్టాలి, లేదా ఈ వీడియో చూస్తున్న జనాల్ని నేను ఎలా వాడుకోవాలి, లేదా కింద వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వచ్చేమో అనేవన్నీ తెలుసుకొని, అంటే ఇది మీదేంటిది ఈ వీడియో అనేది టాప్ అంటే మీకు ఇంకా జనాలు దీన్ని సెర్చ్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు వీడియో చూడడానికి. సో వాళ్ళని ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళని మేబీ సైడ్కి లాగొచ్చేమో. ఎందుకు వీడియో చూసి అలా వెళ్ళిపోయే బదులు ఓకే నువ్వు ఈ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిపో అని చెప్పేసి లాగొచ్చేమో. వాళ్ళకి ఇంకేదైనా మనం పిచ్ వచ్చేమో, ఇది కూడా నాది, ఇది కోర్స్ ఉంది, ఇది తీసుకుంటావా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్కిల్స్ అన్నమాట. సో మీకు వీడియోస్ చేయడం వల్ల మార్కెటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అర్థమవుతుందా? అండ్ దీని తర్వాత ఒక వీడియో చేసావు, వీడియో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దీనికంటూ టైటిల్ పెట్టాలి, థంబ్నెయిల్ పెట్టాలి, SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట నీకు. ఓకే, థంబ్నెయిల్స్ ఎలా ఉండాలి, థంబ్నెయిల్ డిజైన్ స్కిల్స్ వస్తాయి నీకు. అర్థమవుతుందా బ్రో? చెప్తూ వెళ్ళాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల నీకు ఇన్ని స్కిల్స్ వస్తాయి బ్రో. నీకు మొత్తం CEO లెవెల్ స్కిల్స్ వస్తాయి. CEO కూడా లేనన్ని స్కిల్స్ వస్తాయి నీకు, చెప్తున్నాను నేను. యూట్యూబ్ ఛానల్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవన్నీ నాకు అప్పుడు తెలీదు.
ఇప్పుడు తెలిసే కాబట్టి ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, నేను నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి ఈ వీడియో అనేది. ఇంకా అవ్వకపోతే మీ ఇష్టం. ఇంకా ఇది ఒక మంచి వజ్రం అలానే ఉండిపోద్ది, ఇంకా ఎవరు తీసుకోవాలి, రైట్? గోల్డ్ మనకి చేతికి వచ్చి ముద్ద పెడితే ఎవరు తీయందు, రైట్? ఇంకా అది ఏం చేయలేం మనం, ఇంకా వదిలేండి. ఇప్పుడు ఈ వీడియో పెట్టేసావు, అప్లోడ్ అయిపోయింది, థంబ్నెయిల్ పెట్టేసావు, వచ్చేసి ఇచ్చేస్తావు. ఇప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది? వీడియో డేటా చూసి డేటా అనలిటిక్స్ స్కిల్స్ వస్తాయి నీకు ఇక్కడ. ఓకే, వీడియో పర్ఫామ్ చేస్తుందా, ఎందుకు పర్ఫామ్ అవ్వట్లేదు, థంబ్నెయిల్ మార్చాలా, ఇది మార్చాలా, వ్యూస్ ఎన్ని వచ్చాయి, కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్ వీడియోస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపారిటివ్ టు లాస్ట్ వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, దీన్ని బట్టి నువ్వు డెసిషన్స్ తీసుకోవడం. ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంతమంది గ్రూప్ జాయిన్ అయ్యారు, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్కి అవన్నీ చేశారు. ఇక్కడ మీకు డేటా అనలిటిక్స్ స్కిల్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా? సో మీకు యూట్యూబ్ చేయడం వల్ల ఇన్ని స్కిల్స్ అనేవి వస్తాయి. ఎక్కడితో ఆగుతుందంటే లేదు. దీని తర్వాత డేటా అనలిటిక్స్ చేసావు, డేటా అనలిటిక్స్ చేసుకుని దీని తర్వాత నీకు స్ట్రాటజీ అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయాలి, ఎటువంటివి చేయకూడదు. అగైన్ కమ్ టు మార్కెట్ రీసెర్చ్, రైట్? మార్కెట్ రీసెర్చ్లో స్ట్రాటజీ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ 10 స్కిల్స్ అనేవి నువ్వు నేర్చుకుంటున్నావు బ్రో. సో ఇన్ని స్కిల్స్ ఉన్న పర్సన్కి 24 LP ఎవరా? వాళ్ళకి చాలా తక్కువ బ్రో. వాళ్ళకి నేను ఇన్ని స్కిల్స్తో నేను ఈజీగా పనిచేసి పెడుతున్నా, రైట్? 10 మంది చేసే పని నేను ఒక్కడిని చేసి పెడతాను. అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే హైర్ చేసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ని హైర్ చేసుకోవాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవట్లే, కానీ నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి. అది ఎలా ఇన్ఫ్లుయెన్సర్ అని ఎలా తెలుస్తుంది? నువ్వు ఇవన్నీ నేర్చుకుంటే కాదు, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నీ పర్సనల్ బ్రాండ్ని గ్రో చేస్తే నువ్వు నీది గ్రో చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోద్దు బ్రో, ఇది నీ పోర్ట్ఫోలియో, ఇది నీ ప్రాజెక్ట్ అనమాట. అర్థమవుతుందా? అలానే ఇన్స్టాగ్రామ్ కూడా. ఇన్స్టాగ్రామ్లో నీకు ట్రెండింగ్ మ్యూజిక్, ట్రెండింగ్ ఆడియోస్, హుక్స్ వీటి గురించి ఎక్స్ట్రాగా తెలుస్తాయి. ఇవి ఎక్స్ట్రా స్కిల్స్ అనుకోవచ్చు మనం. ఇక్కడతో ఆగట్లే. ఇంకో నెక్స్ట్ స్కిల్ ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియోని పెట్టేసాం, దీంట్లో మనము షార్ట్ వీడియోస్ ట్రిమ్ చేసి పెట్టొచ్చేమో, అదొక స్కిల్, రైట్? అది ఒక స్కిల్లే. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఇవి స్కిల్స్ నేను చెప్పేసి కదా స్కిల్స్. ఈ ఇండస్ట్రీ అనేది డిమాండ్లోకి వెళ్ళిద్ది. ఇప్పుడు నేను చెప్తున్నా విను, ఎలాగైతే ప్రతి ఒక్క కంపెనీకి సాఫ్ట్వేర్ అవసరమో రైట్ నౌ, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే అనుకోవచ్చు, ప్రతి ఒక్క కంపెనీకి యూట్యూబ్ ఛానల్ కూడా అవసరమే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది AI వచ్చి సింపుల్గా చేసేస్తుంది, కానీ వీడియో ఎడిట్ చేసేస్తుందా, థంబ్నెయిల్ డిజైన్ చేసేస్తుందా? కొంచెం AI కొంచెం హెల్ప్ చేస్తుంది కానీ చేసేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ యాక్సెంచర్, ఈ పెద్ద పెద్ద MNCs ఏవైతే ఉన్నాయో క్లయింట్స్కి సాఫ్ట్వేర్ ఎలాగైతే సర్వీస్లో ఇస్తుందో, ఇప్పుడు ఈ ఓవరాల్ ఆర్గానిక్ గ్రోత్, ఆర్గానిక్ సోషల్ మీడియా యాజ్ ఎ సర్వీస్ అనేది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ వస్తుంది. అర్థం చేసుకోండి, ఇది ఒక కొత్త ఇండస్ట్రీ వస్తుంది. ఈ కొత్త ఇండస్ట్రీ ఏమవుతుంది, ఇక్కడ కొత్త జాబ్స్ వస్తాయి. ఇది ఇండస్ట్రీ ఏంటి? ఈ 10 స్కిల్స్ కలిపాను కదా, ఈ 10 స్కిల్స్ కలిపి ఒక సూపర్ CEO లెవెల్స్ పర్సన్ అవుతాడు. అంటే ఇప్పుడు నాకు అవన్నీ వచ్చు, నేను CEO లెవెల్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవట్లేదు నేను, కాకపోతే ఆ లెవెల్కి వెళ్ళొచ్చు నేను ఇవన్నీ రియలైజ్ అయ్యి అటు సైడ్ కష్టపడితే నేను వెళ్ళొచ్చు నేను. అర్థమవుతుందా మీకు? వీడియో ఎడిటర్ అయినా, థంబ్నెయిల్ డిజైనర్ అయినా, ఎవరైనా కూడా నువ్వు నీ సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని దాని గురించి చెప్పు. దిస్ ఈజ్ యువర్ స్టెప్, యాక్షనబుల్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్కిల్స్ గురించి చెప్పా కదా, ఈ స్కిల్స్ అన్నీ నీకు ఎలా వస్తాయి? నువ్వు నీ సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో. యూట్యూబ్ ఛానలే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఫర్ ఇన్స్టంట్ వైరాలిటీ, అది లాంగ్ టర్మ్లో మనకి అంత ఉపయోగపడదు. యూట్యూబ్ చేసుకో, యూట్యూబ్లో అండర్స్టాండ్ చేసుకో. ఈ స్కిల్స్ అన్ని నువ్వు నేర్చుకుంటావు. ఆ డిఎస్ఏ చేస్తే నువ్వు లాజికల్ థింకింగ్ నేర్చుకుంటావు, ఇక్కడ ఇవి చేస్తే ఇన్ని నేర్చుకుంటావు. అర్థమవుతుంది? మీ పేరెంట్స్ కూడా చూపించు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల ఇన్ని నేర్చుకోవచ్చు. సో నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు దేంట్లో బాగున్నావు, నీకు దేనిలో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనేవి చెప్పుకో బయటికి. అంతేగాని వ్లాగింగ్ అవి ఇవి కాదు, అవి ఒక టైప్ అంతే, అది మనం ఏం చేయలేం. నీకు వ్లాగింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉందంటే నా అన్వేషణ టైప్ సూపర్ తోపు లెవెల్కి వెళ్ళిపోతాం, ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ సోషల్ మీడియా యాజ్ ఎ సర్వీస్, యూట్యూబ్ యాజ్ ఎ సర్వీస్ అంటే నాకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చు, నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళొచ్చు, నేను మీ ఛానల్కి మీ ఛానల్ మొత్తం అంతా చూసుకుంటాను, నేను ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, నా దగ్గర ఎడిటర్స్ ఉన్నారు, నాకు స్ట్రాటజీ ఉంది, నాకు తెలుసు ఎలా గ్రో చేయాలో తెలుసు అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఎందుకు వద్దనరు బ్రో? వాళ్ళు లక్షల్లో ఇస్తారు. సింపుల్గా అమౌంట్స్, ఇప్పుడు నీకు ఎలా చేయాలి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసాను, ఏంటి స్కిల్స్ మొత్తం చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ వస్తేప్పటికి అమౌంట్స్ గురించి చెప్తా, ఇక్కడ ఎలా ఉంటుంది శాలరీస్ అనేవి నేను చెప్తాను విను. ఒక వీడియో ఎడిట్ చేయడానికి అంతెందుకు, ఈ వీడియో ఎడిట్ చేయడానికి నా ఎడిటర్ 5,000 తీసుకుంటాడు, ఈజీగా తీసుకుంటాడు.
రైట్? ఇది మినిమం. దీని నుంచి షార్ట్స్ తీయాలంటే ఆ షార్ట్స్కి సెపరేట్ తీసుకుంటాడు, 400 పర్ షార్ట్ మినిమం. బయట ఇండస్ట్రీ చెప్పాలంటే యూఎస్ క్లయింట్స్తో వర్క్ చేస్తే నువ్వు ఒక రీల్కి 25,000 తీసుకోవచ్చు. ఇది ఎడిటర్ది నేను చెప్తున్నాను, నేను ఎడిటర్ది మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా కలిపితే ఇండస్ట్రీలో నేనే ఒక ఏజెన్సీ, నేను ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తా. నేను నెలకి 4 వీడియోస్ చేస్తాను, 4 షార్ట్ వీడియోస్ చేస్తాను. నేను ఎంత ఛార్జ్ చేయొచ్చు తెలుసా? 4 లాంగ్ వీడియోస్, 4 షార్ట్ వీడియోస్ ఈజీగా 5 lakhs ఛార్జ్ చేయొచ్చు. జస్ట్ 4 వీడియోస్, 4 షార్ట్ వీడియోస్కి. ఇది ఇంకా అబవ్ యావరేజ్ వాల్యూ 3 lakhs, మినిమం 3 lakhs ఈజీగా ఛార్జ్ చేయొచ్చు ఫర్ జస్ట్ 4 వీడియోస్ అండ్ దిస్ 4 షార్ట్ వీడియోస్. అర్థమవుతుందా మీకు? అంటే 10 నిమిషాల వీడియోస్ 4 చేసావు అంతే. నువ్వు ఆ 10 నిమిషాల వీడియోలు 4 చేసి 10 నిమిషాల వీడియోలో నుంచి 4 షార్ట్లు పీకి దానికి నువ్వు మినిమం 3 lakhs, 3.5 lakhs ఇస్ ద ఇండస్ట్రీ ప్రైస్ రైట్ నౌ. అవన్నీ నేను చెప్పకూడదు కానీ నేను చెప్తాను, ఎందుకంటే రియలైజ్ అవ్వు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్ దట్ ఈస్ దేర్. నేను జస్ట్ కోడింగ్లోనే మిమ్మల్ని తోసేయాలనుకోవట్లే. దేర్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్. సో యూట్యూబ్ చేసుకుంటే, యూట్యూబ్ ప్రతి దానిలో ఇంపార్టెంట్ బ్రో. నువ్వు కుకింగ్ చేస్తున్నావా, లేబర్ చేస్తున్నావా, నువ్వు ఫుడ్ ఉందా, నీకు చాయ్ దుకాణం ఉందా, ఏ దుకాణం ఉందా కూడా యూట్యూబ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. యూట్యూబ్ వస్తే నీకంటూ ఉండాలి బ్రో, యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇది ఎవర్ గ్రీన్ అనలేను నేను, కాకపోతే నెక్స్ట్ 5 years వరకు ఇండస్ట్రీలో అయితే సూపర్ డిమాండింగ్. ఇవన్నీ నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా ఈ వీడియోలో అంటే, ఆఫ్టర్ స్పీకింగ్ విత్ తరుణ్ స్పీక్స్ ఏదైతే వీడియోలో పాడ్కాస్ట్లో నేను మాట్లాడాను మొత్తం, అక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి, కాకపోతే ఇంత డెప్త్గా ఉండదు ఇక్కడ స్కిల్స్ అనేవి. ఇక్కడ నేను ఇన్ డెప్త్గా చెప్పాను అనమాట మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. అండ్ ఇవేవైతే అమౌంట్స్ నేను చెప్పాను జస్ట్ యూట్యూబ్ ఛానల్కే. నేను లింక్డ్ఇన్ మేనేజ్ చేస్తా, నేను అది మేనేజ్ చేస్తా అంటే ఈజీగా 6 to 7 lakhs మినిమం ఒక బ్రాండ్ రెడీగా ఉంటుంది స్పెండ్ చేయడానికి ఆన్ ఇట్ సోషల్ మీడియా. అర్థమవుతుందా? ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు మన బడ్జెట్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అలాగా. సో అర్థమైంది కదా? నువ్వు కోడింగ్ చేస్తున్నా చెయ్యు, నువ్వు జాబ్ చేసుకో, నువ్వు పర్లేదు, నువ్వు నీ జాబ్ చేసుకో, నేను జాబ్ మానేసి ఇవి చేసేసుకో అనట్లే. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ రైజింగ్. సో నీకు ఇంకా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు, నీకు ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? కోడింగ్ ఉంటే కోడింగ్ వచ్చి ఇక్కడ చదివించవచ్చు. అంతెందుకు నేను చెప్తున్నా విను. నువ్వు కోడింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే నీకు నెలకి ₹1,00,000 వరకు వస్తుంది. అదే నువ్వు స్కేలర్లో ఒక ఇన్స్ట్రక్టర్కి చెప్పకూడదు నేను, బట్ 4 to 7 lakhs వస్తుంది. 4 to 7 lakhs పర్ మంత్ వస్తుంది. సో అంత వాల్యూ ఉంది బ్రో. నువ్వు బయటకు వచ్చి యూట్యూబ్లో మాట్లాడితే, నీకంటూ బ్రాండ్ ఉంటే, నీకంటూ ఎక్స్పీరియన్సెస్ ఉంటే, ఆ ఎక్స్పీరియన్సెసే మాట్లాడతాయి నీ తరపున. అర్థమవుతుందా? సో ఇవన్నీ రియలైజ్ అవుతామని చెప్పేసి అయితే ఈ వీడియో నేను చేశాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్, వాచ్ అంటిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చెయ్యు. అండ్ ఇక్కడ వరకు ఉన్నావు కాబట్టి నీకు ఒక బోనస్. ఈ ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఈ స్పేస్లో, ఇంట్రెస్టెడ్గా ఉన్నావంటే కాదు నువ్వు ఇక్కడ వరకు చూస్తున్నావు. సో ఇంట్రెస్టెడ్గా ఉన్నావంటే వాట్సాప్ గ్రూప్ అనేది నేను ఒకటి ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వు. నేను అక్కడ ఏదైనా నేర్పించాలి అంటే మీకు నేర్పిస్తాను. అఫ్ కోర్స్ నా టైం బట్టి నేను చూసుకుంటా, బట్ ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఉండు. ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా వస్తే ఐ విల్ షేర్ దేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పాడ్కాస్ట్ చూడకపోతే తరుణ్ స్పీక్స్తో కూడా పాడ్కాస్ట్ చూడు. అండ్ ఒకవేళ నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడి, తప్పుగా ఏదైనా డైరెక్షన్ ఇచ్చినా కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ రెక్టిఫై ఇట్, ఐ విల్ ట్రిమ్ ఇట్. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, బట్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మీ బాధ్యత. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.